ఏదోనో ఒక స్టాక్ తీసుకున్న తర్వాత మనం దాంట్లో ట్రేడ్ తీసుకునే ముందు ఫస్ట్ దాని యొక్క ప్రైమరీ ట్రెండ్ చెక్ చేసుకోవాలి. అంటే మనం ఎప్పుడైనా సరే హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోవర్ టైమ్ ఫ్రేమ్‌కు మూవ్ అవుతాము. ఇప్పుడు మనం డైలీ చార్ట్ గనుక చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇదొక పుల్ బ్యాక్ కావచ్చు. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ చార్ట్. సో మంత్లీ ట్రెండ్ గనుక చూసుకున్నట్లయితే ఇది చాలా క్లియర్‌గా ఇక్కడ నుంచి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో 1500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద అయితే యాక్ట్ అవుతది. ఇది మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో 1500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు మనము మంత్లీ అనేది బుల్లిష్‌లో ఉంది. నెక్స్ట్ వీక్లీలకు మూవ్ అవుదాము. సో వీక్లీ కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. అంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడికి ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్ కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఏంటి ఈ జోన్ ఏదైతే ఉందో 1900 నుంచి 2000 వరకు ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద అయితే యాక్ట్ అవుతుంది ఇమీడియట్గా. బట్ యాజ్ ఆఫ్ నో మంత్లీ అనేది బుల్లిష్లో ఉంది, వీక్లీ కూడా బుల్లిష్లో ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లకు మూవ్ అవుదాము. సో డైలీ టైం ఫ్రేమ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ అయింది. అంటే ఈ జోన్ తర్వాత ఇక్కడ స్మాల్ క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత మనకు ఒక గ్యాప్ అప్ ఏర్పడింది. అంటే 2200 దగ్గర నుంచి కంప్లీట్గా మనకు ఎలాంటి విక్ కూడా లేదు, కంప్లీట్గా ప్రైస్ అనేది పైకి తీసుకెళ్లరు. ఇప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది డైలీ ఫ్రేమ్లో మనకు ఒక కరెక్షన్ అయితే చూసాము. ట్రెండ్ చేంజ్ అయిందంటే నో. ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉందో అంటే మంత్లీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకున్నట్లయితే ఇది స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్లో ఉంది, వీక్లీ కూడా బుల్లిష్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కరెక్షన్. ఎందుకు అంటే ఇక్కడ బాటంలో కనుక చూసుకున్నట్లయితే వాల్యూమ్ చూసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్ అనేది చాలా తగ్గింది. ఎప్పుడైతే మనకు ప్రైస్ విత్ గ్యాప్ అప్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక హ్యూజ్ ఒక మార్బుజ్ క్యాండిల్ ఏర్పడి అక్కడ వాల్యూమ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా మనకు వాల్యూమ్ డీసెంట్ వాల్యూమ్ ఉంది. తర్వాత ఏంటంటే కరెక్షన్ వస్తున్నప్పుడు ఇలా ఇక్కడ చూసుకోవాలి, వాల్యూమ్ పెరుగుతుందా తగ్గుతుందా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఓవరాల్గా మనం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ గురించి మాత్రం మనం వెతుకుతాము. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా అనేది మనం అనాలిసిస్ చేయాలి.